కోడ్ ఏమైంది చూడే ఇక్కడ పక్కన దగ్గర 5 రోజులు అక్కడే షాప్ కార్డు ఉన్నది రాంగ్ వాడతా ఈరోజు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఈరోజు మీది స్ట్రీట్లో బస్ స్టాండ్లలో తర్వాత మీ ఏరియాలలో డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. 1944 ఏప్రిల్ 14న ముంబై డాక్యార్డ్లో నౌకకు పెద్ద అగ్నిప్రమాదం జరిగితే అందులో 66 మందికి అగ్నిమాపక దళ సిబ్బంది చనిపోయారు. వారి స్మారకార్థం ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు దేశం మొత్తం మీద స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మశాంతి గారు ప్రార్థించుకుంటూ మౌనం పాటిస్తూ ఈ వారోత్సవాలు జరుగుతుంది. ఇండియా మొత్తంలో కూడా జరుగుతుంది. అందులో భాగంగా మన స్టేషన్ 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబై విక్టోరియా డాక్యార్డ్ లోపల ఒక భారీ నౌక అగ్ని ప్రమాదానికి గురై అందులో 66 మంది సిబ్బంది అసూలు బాసినారు. వారి స్మారకార్థమే ఈ అగ్నిమాపక వారోత్సవాలు జరపబడుతున్నాయి. అవి ఏప్రిల్ 14 నుంచి 20 తేదీ వరకు మనం వారోత్సవాలుగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను చైతన్యవంతులను చేయడం, అగ్ని ప్రమాదాల నివారణకు తగు చర్యలను తీసుకోవడానికి గురించి మనం ప్రజల లోపల చైతన్యం తీసుకురావడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ డెమోలు కానీ ఇచ్చుకుంటూ వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించి మన అందరం కలిసి అగ్నిరహిత భారతదేశం కోసం పాటుపడదామని ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశంగా తెలియజేస్తున్నాం. వచ్చే వేసవి కాలం లోపల అగ్ని ప్రమాదాలు అనేటివి ఎక్కువ జరుగుతాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరియు చిన్నపిల్లలకు లైటర్లు అగ్గిపెట్టెలు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకేదైనా రైతులు ముఖ్యంగా ఏంటంటే పంట పొలాల లోపల కోసిన ఎండుగడ్డిని తగలబెట్టదు. దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు జరుగుతుంది. అందుకోసమని ప్రజలు కూడా చాలా వేసవిలో జాగ్రత్తలు పాటించి అగ్ని ప్రమాదాలు ఫస్ట్ ఏదైతే మొదలు కాగానే దానికి తగు చర్యలు చేపట్టాలి. లేదు వాళ్ళతో కానీ అప్పుడు మా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినట్టుంటే మేము వెంటనే స్పందించి రావడానికి అది చేస్తాం. మరియు అట్లే కాకుండా ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్లు చాలా జాగ్రత్తగా ఇప్పుడు అవుతున్న ఎక్కువ ఫైర్లు ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఫైర్లు అవుతున్నాయి. ఆ గ్యాస్ సిలిండర్లు అనేవి బయటకు వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, మెయిన్ వాళ్ళు ఆఫ్ చేయడము, లేదు అనంటే ఇంట్లో కరెంటు బయటకు వెళ్ళినప్పుడు కరెంటు మెయిన్ ఆఫ్ చేయడం, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనం అగ్ని ప్రమాదాల నుంచి మనం ఎంతవరకు వచ్చేయచ్చు అని మా అగ్నిమాపక శాఖ తరఫున తెలియజేస్తున్నాం. మరియు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ లోపల పిల్లలు హాలిడేస్ అని చాలా వరకు ఏంటిది చెర్లలో బావిల్లో ఈతకు వెళ్ళడం జరుగుతుంది. దాని లోపల చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే పిల్లలు ఈత నేర్చుకోవాలనుకుంటారో తల్లిదండ్రుల సమక్షంలో కానీ లేకపోతే స్విమ్మర్స్ సమక్షం లోపల కానీ నేర్చుకోవాలి. అంతేకాకుండా తగు లైఫ్ జాకెట్ లాంటి సేఫ్టీ మెథడ్స్ వాడి ఈత నేర్చుకోవాలి. ఎందుకనంటే చాలా వరకు మొన్న గతంలో చూసుకుంటాం, మొన్న 4 రోజుల కిందనే మోతే చెరువులో ఒక అతను ఈతకెళ్ళి అబ్బాయి మునిగిపోవడం జరిగింది. అది మేమే రెస్క్యూ చేసాం. అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని జాగ్రత్తగా బయటకు వెళ్ళినా ఏది చేసినా జాగ్రత్తగా